RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 అడుగుల ఎత్తుగల తొలి జలపాతం మహాలోద్ద జలపాతానికి సౌకర్యాలు కల్పించేందుకు తగు చర్యలను అధికారికంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. స్వతంత్రం తర్వాత తొలిసారిగా లొద్ద జలపాతానికి రహదారి అభివృద్ధికి శ్రీకారం జరిగింది. గెస్ట్ హౌస్ ను కూడా నిర్మించనున్నారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో 6 కిలోమీటర్ల రోడ్డుకు ఆమోదం కలిగింది. సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు పర్యాటకులకు ఈ శుభవార్తతో ఆనంద పారివశ్యానికి లోనయ్యారు. ఎక్కిపోతున్నాం ఏది పడితే అది నీకు రాజు గారు కావాలి అది ఉంటే కానీ అమ్మదు నీకు వీడియోలు తీయచ్చు కదా అందరూ వీడియోలో చేస్తున్నారు ఎవరు కానీ లేదు అనా ఇంతవరకు పాపం వాళ్ళు నేను వచ్చినప్పుడు అడిగింది కూడా ఈ రోడ్డు ఒక్కటే అడిగాను. ఆ రోడ్డే ఇద్దామనుకున్నాం. ఈరోజు ఎంత కష్టమైన మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి, ఎందుకంటే ఇక్కడ రావడం ఇంత కష్టమని మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా 2.5-3 సంవత్సరాల క్రితం వచ్చాం. ఎంత కష్టమో తెలుసు. మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వెనక్కున్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు తెలుసు. ఎందుకంటే మేము జీప్ లో వచ్చాం, ఆటోలో వచ్చాం, బైక్ లో వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, ఆగి వచ్చి, ఎందుకంటే నాతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది సోదరులు వచ్చారు. అంత కష్టపడి మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చొని వాళ్ళంతా వండి పెట్టింది తిని మేమేవో తెచ్చుకున్న బిస్కెట్స్ వాళ్ళకిచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అర్ధరాత్రి మళ్ళీ దిగాల్సి వచ్చింది మాకు. అలాంటి ఒక సుందరమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం నా నియోజకవర్గం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు నుంచి పిల్లలు ఎవరైనా వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడాను. కొంతమంది ట్రెక్కింగ్ బాయ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని హెల్ప్ కోసం పెట్టాం. అలాగే గైడ్ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరూ కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ మనకి ఆంధ్ర ఊటీ అరకు అంటారు. ఇది ఇంకొక అరకులాగా, ఇంకొక ఆంధ్ర ఊటీలాగా తయారు చేయాలన్నదే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క పెద్దగడ్డ, ఇంకో పక్క వెంగళరాజ సాగర్, ఇంకో పక్క ఆంధ్ర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించాలన్నది మేము ఆలోచన. అలాగైతే అక్కడ బోట్ షికార్కు కూడా వెళ్ళొచ్చు. బోట్ తో పిల్లలు వెళ్తే చాలా అందంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అది కూడా ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసి మన ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి మన మన్యం జిల్లా ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అనునిత్యం నాకు సూచనలు ఇస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేము మీటింగ్కి వెళ్తే కలెక్టర్ గారికి నాకు ఇవే చెప్తారు, సార్ ఆ మన్యం జిల్లా అంతా, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అందంగా తయారు చేయండి, అక్కడ అభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కావాలి. కాబట్టే మొన్న అరకు ఉత్సవాలు ఏర్పాటు చేశాం. అరకు ఉత్సవాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకువెళ్లడానికి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉపాధి కలగడానికి, ఉద్యోగావస్థలు కలగడానికి కోసమే మనం అరకు ఉత్సవాలు ఏర్పాటు చేశాం. అవన్నీ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. కాబట్టి మన ఏరియాలో కూడా ఇవన్నీ చేసుకున్నాక పూర్తి స్థాయిలో మొత్తం రోడ్స్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు మీకు అందరికీ కూడా ఇది ఎంత అందమైనటువంటి ప్రాంతాలు కనిపిస్తాయి. ఒక్కసారి జిల్లా నుంచి వచ్చినటువంటి విలేకరు సోదరులందరూ కూడా గమనించారు. కాబట్టి ఈ ప్రాంతాలని మీరందరూ కూడా సందర్శించండి, ప్రజలందరికీ కూడా తెలియజేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పోలీస్ సిబ్బందికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ, మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన అధికార సిబ్బందికి, మా ఆధ్వర్యంలో వచ్చినటువంటి మా సిబ్బందికి,
అంటే మా తమ్ముళ్ళు మా అన్నలు, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ